హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే అరటికాయ బజ్జీ అండి. ఈవినింగ్ టైంకి మంచి స్నాక్. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి, ఒకసారి ఇంట్లో ఇలా అరటికాయ బజ్జీ ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. బయట బండి మీద చేసుకునే టేస్ట్తో అంతే టేస్ట్గా మనం ఇంట్లోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మన తయారీ విధానం చూద్దాము. ముందుగా అరటికాయకి తొక్క చెక్కేసి తర్వాత వాష్ చేసి ఇలా పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకోవాలండి, ఇక్కడ చూపించిన విధంగా. అలాగే మీడియం సైజులో కట్ చేసుకోవాలి. అరటికాయ ముక్క మరి లావుగా ఉండకూడదు, అలానే మరి సన్నంగా ఉండకూడదండి. మీడియం సైజులో కట్ చేసుకోవాలి, అప్పుడే బాగా ఉడుకుతుంది. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీరు ట్రై చేసినప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడైతే ముక్కలన్నీ వాటర్లో వేసి ఉంచానండి, ఎందుకంటే మనకి అరటికాయ కలర్ చేంజ్ అయిపోతుంది కదా. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ప్యాన్ పెట్టానండి. ఆయిల్ హీట్ అయ్యింది. హీట్ అయ్యాక మనం ఒక్కొక్క అరటికాయ ముక్క తీసుకుని పిండిని బాగా కోట్ చేసి ఆయిల్లో వేసి వేయించాలి. చూడండి ఫ్రెండ్స్, మీకు చూపించాను కదా, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి, అప్పుడు మనకి బాగా కోట్ అవుతుంది. అరటికాయ అంతటికీ కూడా పిండిని కోట్ చేసి ఆయిల్లో వేయాలండి. ఆయిల్ హీట్ అయ్యాక వేయాలండి, మరి ఓవర్ హీట్ అయితే మనం వేసిన వెంటనే కలర్ వచ్చేస్తుంది, సరిగ్గా ఉడకదు. కరెక్ట్గా హీట్ అయ్యాక అరటికాయ ముక్కలు వేసి వేయించాలి. ఫ్లేమ్ మీడియంలో పెట్టి వేయించాలండి, అప్పుడే మనకి లోపల వరకు బాగా ఉడుకుతుంది. హై ఫ్లేమ్లో పెడితే సరిగ్గా ఉడకదండి, తొందరగా కలర్ వస్తుంది. అందుకని మీడియంలో పెట్టి వేస్తే లోపల వరకు బాగా ఉడుకుతుందండి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. చూడండి ఫ్రెండ్స్, వన్ సైడ్ మంచిగా కలర్ వచ్చాక రెండో సైడ్ తిప్పుకొని ఫ్రై చేయాలండి. ఇలా అన్ని సైడ్స్కి తిప్పుకుంటూ వేయించాలి. మనకి ఇక్కడ ఉన్న బబుల్స్ నురగ అంతా కూడా తగ్గిపోవాలండి, అప్పటి వరకు వేయించాలి. అప్పుడు మనకి లోపలికి బాగా కుక్ అవుతుంది. మంచి గోల్డెన్ కలర్ వస్తే ఇవి తీసేసుకోవచ్చండి. ఇలా అన్ని సైడ్స్కి తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. వర్షాకాలంలో మనకి వెంటనే గుర్తొచ్చేది అరటికాయ బజ్జీలండి. వెంటనే మనం ఇలా ఇంట్లో చేసుకుని తింటే హెల్తీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. వర్షాకాలం మనకన్నా అరటికాయ బజ్జీ గుర్తొస్తుంది కదండి, ఒకసారి ఇలా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనకి ఫ్రై అయిపోయినాయంటే ఆ బబుల్స్ కూడా మొత్తం తగ్గిపోయింది. చూసారా, ఇప్పుడు మనం వీటిని గరిటెలోకి తీసుకుందాము. ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు మనం వీటిని టిష్యూ ప్లేట్లోకి తీసుకుందాము. ఒకవైపు ఫ్రై అయిపోయిందండి, టిష్యూ ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు రెండో వైపు వేసుకుందాము. సేమ్ అలాగే అరటికాయ ముక్కలు తీసుకుని పిండిని కోట్ చేసి ఆయిల్లో వేసి వేయించాలి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేస్తే సరిపోతుంది. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీలో ఎంతమందికి అరటికాయ బజ్జీలు అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియజేయండి. ఇంట్లో ఎప్పుడైనా అరటికాయ తెచ్చినప్పుడు మిగిలిపోతే ఇలా అరటికాయ బజ్జీలు కూడా వేసుకోవచ్చు. ఇది సాయంత్రం పూట ఈవినింగ్ స్నాక్గా చేసుకోవచ్చండి, లేదంటే ఉదయం టిఫిన్ కింద కూడా చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మనకి రెండో వాయి కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం వీటిని కూడా గరిటెలోకి తీసుకుని టిష్యూ ప్లేట్లోకి తీసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా ఈ టిప్స్ ఫాలో అవుతూ ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారు ఫ్రెండ్స్, మనకి అరటికాయ బజ్జీలు పొంగుతూ బాగా వచ్చాయండి. మనం డైరెక్ట్గా ఇలా ప్లెయిన్గా తీసుకోవచ్చండి, లేదంటే టిఫిన్కి అయితే ఏదైనా చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చట్నీతో సర్వ్ చేశానండి. ఒకసారి టేస్ట్ చేశాను, చాలా అంటే చాలా బాగుందండి, సూపర్గా ఉంది. అలాగే మనం అరటికాయ బజ్జీని ఈవినింగ్ స్నాక్ అయితే మధ్యలో ఉల్లిపాయ స్టఫింగ్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి. నేనైతే చట్నీతో టేస్ట్ చేస్తాను, సూపర్గా ఉంది. ఇప్పుడు మనం ఉల్లిపాయ స్టఫింగ్ కూడా పెట్టుకుందామండి. మన ఇష్టం అండి, ఇలా అయినా సర్వ్ చేసుకోవచ్చు, అలా అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అరటికాయ బజ్జీని తీసుకొని ఇలా చాకుతో మధ్యలో కట్ చేసుకోవాలండి. చూసారా ఫ్రెండ్స్, లోపల వరకు బాగా ఉడికింది. ఇప్పుడు ఇందులో మనం ఉల్లిపాయ ముక్కలు పెట్టుకుందామండి. సేమ్ బయట బండి మీద ఎలా ఉంటుందో అంతే టేస్టీగా చేసుకోవచ్చు. ఇలా అన్ని బజ్జీల్లో కూడా ఉల్లిపాయ ముక్కలు పెట్టుకుని పైనుంచి కొంచెం ఉప్పు, అలాగే కొంచెం కారం, కొత్తిమీర జల్లుకోవాలండి. తర్వాత కొంచెం నిమ్మరసం వేసుకొని సర్వ్ చేసుకుంటే ఇంకా సూపర్గా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇలా ఒక్కొక్కటిగా కూడా వేసుకోవచ్చండి, లేదంటే మీరు ఒక బౌల్ తీసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి ఉప్పు, కారం, నిమ్మరసం, కొత్తిమీర తరుగు వేసి కలుపుకొని డైరెక్ట్గా దాన్ని స్టఫింగ్ చేసుకోవచ్చండి, లేదంటే ఇలా పైనుంచి కూడా జల్లుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఉప్పు, కారం, కొత్తిమీర తరుగు పెట్టేసానండి, కొంచెం నిమ్మరసం వేసాను, అంతేనండి. చాలా ఈజీగా టేస్టీగా మనకి అరటికాయ బజ్జీలు రెడీ అయిపోయినాయి. ఇలా చేసుకుని తింటే సరిపోతుందండి, ఇంకేం కావాలి చెప్పండి. చాలా టేస్టీ. పిల్లలకైతే ఇలా చేసి పెట్టండి, బాగా ఎంజాయ్ చేస్తారు. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదండి. అయితే ఆలస్యం ఎందుకండి, మీరు కూడా వెంటనే ఇంట్లో అరటికాయ బజ్జీలు చేసేయండి, బాగా ఎంజాయ్ చేయండి.
ఈ అరటికాయ బజ్జీలు వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చిందండి? నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్‌లో తెలియజేయండి. నేనైతే ఇక్కడ టేస్ట్ చేశానండి. సూపర్‌గా ఉంది. పుల్లగా, కారంగా చాలా బాగుందండి. ఈ అరటికాయ బజ్జీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో, కొత్త రెసిపీతో కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.